ఏమిటి? ఆయనిచ్చిన మహిమ అధికారం, ఆయనిచ్చిన మహిమ ఆనందం, ఆయనిచ్చిన మహిమ ఆయనతో సహవాసం, ఆయనిచ్చిన మహిమ ఎప్పటికీ చనిపోని శరీరం. కానీ మనిషి చనిపోతున్నాడు, మనిషి రోగముల బారిన పడుతున్నాడు, మనిషి నానా రకములైనటువంటి నానా విధములైనటువంటి బాధలలో చిక్కుకొని పోయాడు. దానికి పర్యవసానం, దానికి సొల్యూషన్ మతములో వెతికాడు, ధనంలో వెతికాడు, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పవర్ కింద వెతికాడు. ఎక్కడా సంతోషము లేదు. కానీ దానిని నిజమైన మనిషి ఆయనకు కనిపించినప్పుడు మనుష్య సమాజంలో ఉన్న కోపమంతా, మనుష్య సమాజంలో ఉన్న ఈ హింస అంతా ఒక్క చోటికి చేరి ప్రభు అయిన యేసు క్రీస్తును కొరడాలతో కొట్టి సిలువకెక్కిస్తే, ఆయన సిలువను అనగా ఈ ప్రపంచంలోనే అతి క్రూరమైనటువంటి, అతి క్రూరంగా ఉండేటటువంటి ఈ వైలెన్స్ను, ఈ హింసను ఆయన ఆలింగనం చేసుకుని ఆ సింహాసనముగా దాన్ని మార్చుకున్నాడు. కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. మరణమా రా అని పిలిచి మరణాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మరణాన్ని చంపాడు. చాలా మంది అనుకున్నారు, అరే ఈయనేం దేవుడు, ఆయన చనిపోయాడు కదా. నో, ఆయన చంపటానికి వచ్చాడు. మనిషిని కాదు, మనిషిని చంపుతున్నటువంటి చావును చంపి నువ్వు ఇంకెప్పుడూ చనిపోనటువంటి జీవితంలోనికి పిలవటమే రక్షణ సువార్త. నువ్వు ఇంకెప్పుడూ చనిపోకుండా ఉండేటటువంటి జీవితం నీకు ఇవ్వటం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు చావును ఆలింగనం చేసుకున్నాడు. చావును ఆలింగనం చేసుకుంటే అనుకున్నారు చచ్చాడు అనుకున్నారు. మతం అనుకుంది మేము చంపేశాం, మేము సక్సెస్ఫుల్ అని అనుకుంది. మతం వెళ్ళి డబ్బులు ఇచ్చి నిలబెట్టింది. చూడండి, వీడు మళ్ళా లేచాడని వీళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆయన సమాధికి బయట నిలబడండి అని కొందరికి డబ్బులిచ్చి మరీ నిలబెట్టారు. కానీ ఆయన చేసిన వాగ్దానం నిజమైనది. ఆయనను నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ రాజు మరణాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ఆ రాజు అనిర్వచనీయుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, శక్తిమంతుడు. ఆకాశాలు ఆయనను పూరించలేవు, మానవ భాష ఆయనను వివరించటానికి సరిపోదు, ఆయనను మన జ్ఞానం అధిగమించలేదు, ఆయన లేకుండా మనం ఉండలేం. పరిసయ్యులు ఆయనను నిర్వహించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను